హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నామండి. మేమైతే ఇంటి నుండి స్టార్ట్ అయిపోయాము. మేము ఫస్ట్ దర్శించుకున్న వినాయకుడు వచ్చేసి ఈ చిన్ని వినాయకుడు. ఆ పాప బండి పైన తీసుకెళ్తుంది నిమజ్జనానికి. ఆ పాప చూడండి ఎలా నవ్వుతుంది క్యూట్గా. మేము వెళ్తున్నా కొద్దీ ఆ అమ్మాయి మాకు దర్శనం ఇస్తూ ఉంది ఆ వినాయకుడితో. చూసి నవ్వుతూ ఉంది. తనకు తెలిసిపోయింది నేను వీడియో తీస్తున్నానని చెప్పి. నెక్స్ట్ అయితే మొత్తానికి మేము ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చూడడానికి అని చెప్పేసి ట్యాంక్బండ్ వరకు వచ్చాము. సెక్రటేరియట్ బయట వ్యూ మీరైతే చూస్తున్నారు ప్రజెంట్. ఆ రష్ని చూసి నాకు ముందుకు వెళ్ళాలంటే చాలా భయం వేసింది. అసలు వెళ్ళగలమా లేదా అనుకున్నాము. మొత్తానికైతే రీచ్ అయ్యాము. 4th కంపార్ట్మెంట్లో వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుంది ఖైరతాబాద్ది. కానీ చాలా కష్టం మీద మేము 6th కంపార్ట్మెంట్ వరకు మాత్రం వెళ్ళగలిగాము. అక్కడ చూడండి అసలు ఎలా ఉన్నారు జనాలు. ఇది దాటి ఇంకా ముందుకు వెళ్ళగలమా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ అక్కడే ఉన్నాను. కానీ నాకు మాత్రం అసలు ఏమీ కనిపించట్లేదు. అసలు ఎలా చూడాలి నిమజ్జనం, నేను ఎలా వీడియో క్యాప్చర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. మొత్తానికి కింద మీద పడి అక్కడున్న సెక్యూరిటీని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని 5th కంపార్ట్మెంట్కి అయితే వచ్చేసాను నేను. అక్కడ ఏమైనా తక్కువ ఉందా రష్ అంటే అటు లేదు, అక్కడ కూడా చాలా రష్ ఉంది. కానీ మొత్తానికైతే 5th కంపార్ట్మెంట్ నుంచి అయితే నిమజ్జనం బాగా చూడొచ్చు అనిపించింది. మేము 5th కంపార్ట్మెంట్కి రాగానే నిమజ్జనం అయితే స్టార్ట్ చేసేసారు. దగ్గరగా మేము నియర్లీ ఒక 1.5 అవర్ వరకు అయితే వెయిట్ చేసాము 5th కంపార్ట్మెంట్లోనే. అప్పటికి 1.5 అవర్ వెయిట్ చేసిన తర్వాతకి నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది. వినాయకుని మెల్లిగా నిమజ్జనం చేస్తున్నారు. 2024లో నేను 11 days పూజలు అందుకున్నాను. ఇంకా వెళ్ళొస్తాను, మీరందరూ జాగ్రత్త అని చెప్తూ వినాయకుడు అయితే నిమజ్జనం అవుతున్నాడు. ఇంకా లాస్ట్ వరకు తీద్దామనేసరికి తొక్కిసలాట జరిగింది. కొంచెం అయితే నేను పడిపోతుంటే, సో అక్కడికి వీడియో అయితే నేను ఇంకా ఆపేద్దామని చెప్పేసి నిమజ్జనం మొత్తం అయ్యేంత వరకు అయితే అస్సలు ఉండలేదు, ఇంకా ఆపేశాను. ఇక్కడి వరకు అయితే నేను క్యాప్చర్ చేశాను. అక్కడ నిమజ్జనం అయ్యిందో లేదో అసలు జనాలు చూడండి ఎలా పరిగెడుతున్నారు. అంత తొందర ఏమొచ్చిందో ఏంటో కానీ అసలు గేట్లను కూడా ఓపెన్ చేసుకొని నెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంకా మెల్లిగా కొంచెం ముందుకు వచ్చి అక్కడ లెమన్ సోడా చూడగానే నాకైతే ప్రాణం లేసొచ్చినట్టు అయ్యింది. 2 hours ఎండలో నిలబడేసరికి అస్సలు ఓపిక లేకుండా అయిపోయింది. లెమన్ సోడా తాగేసి కొంచెం ముందుకు వచ్చేసాం మేము. అక్కడ చల్లగా వాటర్ మెలన్ ఉంటే అది తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా వాటర్ మెలన్ తింటూ అలా మెల్లిగా ముందుకు వచ్చాము. మేము చార్మినార్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో వెళ్ళే దారిలో అయితే వినాయకులందరినీ చూడొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము బేగం బజార్ వెళ్ళాము. బేగం బజార్ వెళ్ళే దారిలో చాలా వినాయకులని దర్శించుకున్నాము మేమైతే. అసలు ఎన్ని రకాల వినాయకులు అంటే ఇన్ని రకాల వినాయకులు ఉంటాయా అని అనిపించింది. అంతలా ఉన్నాయి వినాయకులు మాత్రం. మేము బేగం బజార్ వెళ్ళే దారిలోనే ఇన్ని వినాయకులను చూసాము. కార్ పైన చూడండి ఎంత క్యూట్గా రెడీ చేసుకొని వెళ్తున్నారు, డెకరేట్ చేసుకొని. ఈ వినాయకుడు కూడా చూడండి ఎంత బాగున్నాడో. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నిమజ్జనానికి వచ్చిన భక్తులు ఆకలితో మాత్రం వెళ్ళకుండా ప్రతి చోట అడుగడుగున ప్రసాదం ఎవరికి తోచింది వాళ్ళు ప్రసాదం కానీ వాటర్ సప్లై కానీ చాలా బాగుంటుంది. ఆ విషయానికి మాత్రం చాలా మెచ్చుకోవచ్చు. వచ్చిన జనాలు మాత్రం అస్సలు ఆకలితో వెళ్ళరండి, ఇది మాత్రం పక్కా. ఒక దగ్గర మేము ప్రసాదం కోసమని ఆగాము. బాలాపూర్ వినాయకుని దర్శించుకోలేకపోయాము నిమజ్జనం రోజు అని చెప్పేసి బాధపడుతుంటే షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్గా మాకైతే బాలాపూర్ వినాయకుడు బేగం బజార్ దగ్గర మాకు కలిశాడు. నేనైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మిస్ అయ్యాను అని జస్ట్ ఇలా బాధపడుతున్నానో లేదో నాకు అక్కడి నుంచి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు.
అసలు నా ఆనందానికైతే హద్దులు లేవు. ఆ మూమెంట్లో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. నెక్స్ట్ అక్కడి నుంచి మదీనా మార్కెట్కి వచ్చాము. చార్మినార్ వెళ్దామని చెప్పేసి వస్తుంటే మదీనా మార్కెట్ దగ్గర కాసేపు అయితే మేము ఆపాము. ఎందుకంటే అక్కడ వినాయకులు వస్తున్నారని చెప్పేసి సెక్యూరిటీ అక్కడ మమ్మల్ని ఆపేసింది. అక్కడ కూడా చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు, అండ్ ఆ వినాయకులు తగ్గట్టు వెనకాల డెకరేషన్, ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఈ వినాయకుడిని అయితే చాలాసేపు చూసాను నేను. అలా అలా ఒక్కొక్కటి లైన్ కడుతూ ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. ఈ వినాయకులన్నీ దర్శించుకున్న తర్వాతకి చార్మినార్ వెళ్దామని చెప్పేసి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తాం మదీనా మార్కెట్ దగ్గర. ఈ వినాయకుడు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాడో అసలు. కొన్ని వందల కొద్ది వినాయకులండి అసలు. కొన్ని వందల కొద్ది వినాయకులను అయితే దర్శించుకున్నాం ఈరోజు. చిన్నవి పెద్దవి అని తేడా లేకుండా చాలా వినాయకులు, అసలు చాలా అంటే చాలా వినాయకులను చూసాం ఈరోజు మేమైతే. నెక్స్ట్ చార్మినార్ వెళ్ళే దారిలోనే ఈ వినాయకుని అయితే దర్శించుకున్నాము. డెకరేషన్ చాలా బాగుంది, సింపుల్గా క్యూట్గా. మేము చార్మినార్ రీచ్ అయ్యే టైంకి అక్కడ స్పీచ్ ఇస్తున్నారు, బండి సంజయ్ గారు స్పీచ్ ఇస్తున్నారు. అక్కడ కాసేపు నిలబడి ఆ స్పీచ్ అయిన తర్వాతకి పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. అమ్మవారిని చూడండి ఎంత నిండుగా కలకలలాడుతూ ఎంత బాగుందో అసలు. అమ్మవారిని దర్శించుకొని ఇంకా వెళ్దాంలే అని చెప్పేసి మేము రిటర్న్ అయ్యే టైంలో ఇదొక్కటైతే మాకు ఎదురయ్యింది. వీళ్ళేంటో నాకు కొంచెం వింతగా అనిపించారు. అసలు ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ దాంట్లో వాళ్ళు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఒక రకంగా వెళ్ళారు వాళ్ళైతే. వీళ్ళు ఎంత డిఫరెంట్గా అనిపించారో వీళ్ళు వెనకాల వస్తున్న వినాయకుడు కూడా అంతే డిఫరెంట్గా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూశాను అసలు. చాలా భారీ వినాయకుడు అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. ఇలాంటి వినాయకుడిని మాత్రం నేను చూడడం ఫస్ట్ టైం. నేను ఒక షాక్లో ఉండి మరి చూసాను ఆ వినాయకుని మాత్రం. ఆ ఎండ వల్ల వీడియో సరిగా క్యాప్చర్ అవ్వలేదు, సో నేను పిక్ యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చే దారిలో చాలా వినాయకులను దర్శించుకున్నాం. వీలైనంత వరకు అయితే నేను క్యాప్చర్ చేశాను. ఎన్ని రకాల వినాయకులు అండి అసలు. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రకంగా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. సో ఇవాళ వీడియో ఇదండి. మేమైతే వినాయకుడి నిమజ్జనం 2024ది ఇలా జరుపుకున్నాము. సో మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.